మీరు బండి సంజయ్ గారు మీరు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఒక్కసారి కూడా మీరు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు తిట్టలే? ఇప్పటిదాకా మీరు రేవంత్ రెడ్డి గారిని ఒక్కసారి కూడా తిట్టకపోవడానికి కారణం ఏంటిది? ఇలా నిజంగా కూడా చాలా చాలా బాధాకరం. ఇలా బండి సంజయ్ గారు హోమ్ మినిస్టర్గా ఉండి ఈడ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి పర్సనల్గా మాట్లాడడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. మీరు మాట్లాడగలిగితే మీకంటే డబుల్ త్రిబుల్ మేము మాట్లాడతాం, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా మాట్లాడతాం. మేము కూడా ఓపికగా ఉన్నాం ఇన్ని రోజులు. కానీ మీరు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. ఇదేం మాటలండి నాకు అర్థం కాదు. ఇలా కేటీఆర్ గారికి ఉన్న సబ్జెక్టు మీకు ఉన్నదా? ఏ సబ్జెక్టు ఏ రంగంలో తీసుకుందాం చెప్పు? ఖర్చు మొత్తం నాదే. గీతాభవనం చౌరస్తా ఖర్చు మొత్తం స్టేజ్ నేనే వేపిస్తా, మొత్తం అద్భుతంగా ఏసీలు నేనే పెట్టిస్తా. రాండి, మా కేటీఆర్ గారు వస్తారు, మీరు కూడా రండి, చర్చ పెడదాం. మీరు ఏ సబ్జెక్టు కోరితే ఆ సబ్జెక్టు మీద మా కేటీఆర్ గారు, మీ సిస్టమ్ ఇరిగేషనా, సివిల్ సప్లయా, హోమా, లేకుంటే హెల్తా, ఎనీథింగ్ మ్యాన్, యూ ఛాలెంజ్. నేను సవాల్ విసురుతున్నాను కదా, రాండి చర్చ పెట్టుకుందాం. అసలు ఇంకోటి కూడా చెప్తున్నా, ఇలా రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ మీకు చెప్తా ఉన్నా. ఇలా నిన్నగాక మొన్న ఆర్టీసీ డ్రైవర్ గారు నర్సంపేటలో చనిపోయింది. ఆడ చనిపోతే ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ హోంమంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, మాజీ మంత్రి అయిన దయాకర్ రావు గారిని అరెస్ట్ చేస్తారు, మాజీ ఎమ్మెల్యే అయిన సుదర్శన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, మాజీ పార్లమెంట్ సభ్యుడైన వినోద్ కుమార్ గారిని అరెస్ట్ చేస్తారు. మరి బండి సంజయ్ గారిని ఎందుకు అరెస్ట్ చేయరు? బండి సంజయ్ గారికి పోలీస్ ఎస్కాట్లు, పైలట్లు ఇచ్చి మరి ఆడికి తీసుకుపోయారు. మరి మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలే? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులని, శాసనసభ్యులని, మాజీ ఎంపీలని మళ్ళీ మీరు అరెస్ట్ చేసినప్పుడు బండి సంజయ్ గారు మిమ్మల్ని ఎందుకు రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయలేదు? ఎందుకంటే క్లియర్గా తెలుసు, ఆడికి టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆడికి పోతే ఆడ గొడవ అవుతుంది, ఆడ ప్రజలు స్వాగతం పలుకుతారు. బండి సంజయ్ గారు కాబట్టి రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఒకటే కాబట్టి ఆడ గొడవ కాదని తెలుసు కాబట్టి బండి సంజయ్ గారిని పైలట్ ఇచ్చి పంపించారా? మరి ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదా? ఇది ఎగ్జాంపుల్ కాదా? దీనికి మీరు జవాబు చెప్పరా? అరే ఏం మాటలండి, అసలు ఏం అభివృద్ధి చేసినావు? చలో నువ్వు అంటావా ఏం అభివృద్ధి చేసినావని? దాన్ని మేము కేటీఆర్ గారు వస్తారు కరీంనగర్ జిల్లాలో నీకు సంబంధించిన ఏర్ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఏం అభివృద్ధి చేసినాడో మేము పెడతాము. నువ్వేం అభివృద్ధి చేసినావు నువ్వు పెట్టు కరీంనగర్ ప్రజల ముంగట. అది వేములవాడలో ఏం చేసినావో చెప్పు, మేమేం చేసినామో చెప్తాం. సిరిసిల్లలో నువ్వేం చేసినావో చెప్పు, మేమేం చేసినామో చెప్తాం. కరీంనగర్లో నువ్వేం చేసినావో చెప్పు, మేమేం చేసినావో చెప్తాం. చొప్పదండిలో నువ్వేం చేసినావో చెప్పు, మేమేం చేసినావో చెప్తాం. మానకొండలో నువ్వేం చేసినావో చెప్పు, మేమేం చేసినావో చెప్తాం. హుజరాబాద్లో నువ్వేం చేసినావో చెప్పు, మేమేం చేసినావో చెప్తాం. ఇవాళ మా హుస్నాబాద్లో నువ్వేం చేసినావో చెప్పు, మేమేమో చేసినావో చెప్తాం. సవాల్ దీని మీద మాట్లాడు, అభివృద్ధి మీద మీరు చేసింది ఏంటిది? కానీ మీరు ఈ విధంగా కేటీఆర్ గారి మీద మాట్లాడడం చాలా చాలా బాధాకరం అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఇదే విధంగా మీరు మాట్లాడితే మాత్రం ఇది ఇంకా రేపు మీరు ఈ విధంగా మాట్లాడితే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము. మీరు గౌరవం ఇచ్చి మాట్లాడితే, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే మేము రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం. ఈడ కేటీఆర్ గారు వచ్చి ఇదే ప్లేస్లో ఇక్కడ కూర్చొని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి, కరీంనగర్ ప్రజలారా ఎవరు అధైర్యపడకండి, మీకు ఖచ్చితంగా మీ పక్షాన మేము ఉంటాము. ఇలా ఏందండి, ఇలా వాస్తవంగా నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఇక్కడ కరీంనగర్లో ఉన్న సిపి గురించి, ఈ చాతగాని దద్దమ్మ ఈ సిపి ఇలా నిద్రమైన ఇలా గుర్రాల పండ్లు తోముతున్న ఈ సిపి ఏమి పీక్తున్నాడు అని నేను ఆనాడు అసెంబ్లీ సాక్షిగా సిపి గారి మీద నేను చెప్పింది వాస్తవం కాదా? ఇదే సిపి గారి మీద నేను చెప్పింది ఫ్యాక్ట్ కాదా? కరీంనగర్ ప్రజలు ఇబ్బంది పడతారు, లా అండ్ ఆర్డర్ అనేది తప్పుతా ఉంది అని నేను సిపి గారి గురించి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారి నాయకత్వంలో నేను చెప్పింది వాస్తవం. ఇలా అయిందా కాలేదా? ఇలా ఆనాడు మీరు ఈ పోలీసింగ్ మీద ఏం నడుస్తుంది అని అప్రమత్తమై రేవంత్ రెడ్డి గారు తనే ముఖ్యమంత్రి ఉన్నాడు, హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఇలా ఈడ కేవలం సిపి గారు జల్సాలు మాత్రమే చేస్తూ ఉన్నాడు. ఈడ ఖచ్చితంగా ఈడ గాడి తప్పుతూ ఉన్నదని నేను చెప్పింది వాస్తవం. ఇలా వాస్తవం కాలేదా? నెల రోజుల లోపలనే ఇలా ఏం చేస్తుండు సిపి అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా 2 టౌన్ ఉన్న సిఏ గారు లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా? ఏం చేస్తున్నారు? ఇప్పటిదాకా ఈ ప్రభుత్వము ఎందుకు వాళ్ళ నలుగురిని, ఆ దొంగలకు వచ్చిన 5గురిని మీరు ఎందుకు పట్టుకోలేదు? ఇలా కరీంనగర్ నుంచి ధర్మపురి వరకు పోయిందంటాడు. ఇలా బైక్ మీద కరీంనగర్ నుంచి ధర్మపురి వరకు పోవాలంటే ఇలా తప్పకుండా
ఇలా 2 గంటల టైం పడుతుంది. ఇలా ఇన్సిడెంట్ అయింది, మీ ప్రెస్ మిత్రులు అందరూ ఉన్నారు. ఇవాళ ఇన్సిడెంట్ అయింది 11 గంటల 11 నిమిషాలు అయితే గంట సేపటి వరకు సిపి గారు ఇన్సిడెంట్ స్పాట్ దగ్గర కూడా మీ ప్రెస్ మిత్రులు పోయే వరకు కూడా సిపి గారు రారా? ఇది వాస్తవమా కాదా? ఇలా కూతవేటి దూరంలో సిపి గారి ఆఫీస్ ఉంటుంది, కూతవేటి దూరంలో సిపి గారి ఇల్లు ఉంటుంది. ఇలా ఇన్సిడెంట్ అవుతుంది, ఇన్సిడెంట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ సిగ్గుచేటు ఇలా ఈ ప్రభుత్వాన్ని సిపి గారు